హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి కిసాన్ క్రాఫ్ట్ హెచ్టిపి 80 పంపు అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఎక్కడైనా ఆర్డర్ పెట్టినా ఈ పంపుతో పాటు ఇవి మాత్రమే వస్తాయి. ఒక్కసారి చూడండి, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి వస్తాయో చూపిస్తా. ఈ పంపు చాలామంది డైరెక్ట్గా ఆన్లైన్లో తెచ్చుకొని ట్రాక్టర్కి ఫిట్టింగ్ చేసే వాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇది 80 పంపు, కిసాన్ క్రాఫ్ట్ 80 పంప్. సో దీని స్పెసిఫికేషన్స్ ఇవి అనమాట. ఆర్పిఎం స్ప్రేయింగ్కి 800 to 1200 దీని స్పీడ్ రావాలి. అండ్ సక్షన్ ప్రెజర్ 65 to 80 ఉంటుంది. లీటర్స్ పర్ మినిట్ 65 to 80 లీటర్స్ పర్ మినిట్. ప్రెషర్ వచ్చేసి 10 to 50 kg/cm². పవర్ 7 to 9 HP. ఇది కంపెనీ సీరియల్ నెంబర్. ఓకే, ఇక్కడ ఒక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే కంపెనీ ట్రాక్టర్ది ఏదైనా మీరు ఆన్లైన్ నుండి తెప్పిస్తే, సో అలాగే దీంతో పాటు సక్షన్ పైప్స్ వస్తాయి చూడండి. అండ్ యాజ్ యూజువల్ వాషర్స్, వీ ప్యాకింగ్స్ అండ్ వాల్ ప్యాకింగ్స్ వచ్చేస్తాయి. 80 పంప్ కాబట్టి ఈ విధంగా ఫుట్బాల్ వచ్చింది. సో దీంట్లో మీకు వచ్చిన మెయిన్ ఇష్యూ పుల్లి. సో ఇంత పెద్ద పుల్లి ఇచ్చేస్తారు వీళ్ళు, ఎందుకంటే సర్వీసింగ్ పంప్ టైప్లో ఇచ్చేసి ఉంటారు. సో ఈ పుల్లి మీరు ట్రాక్టర్కి సెట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు దీనివలన. అండ్ సెకండ్ థింగ్, గేట్ వాల్స్ ఉన్నాయా, ఇవి వచ్చేసేసి చిన్న గేట్ వాల్స్, అంటే మీరు పవర్ స్ప్రేయర్ సైజ్ ఏదైతే పైప్ వస్తుందో అవి. సో ట్రాక్టర్కి మీరు ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా 1/2 ఇంచ్ గేట్ వాల్స్ 27 స్పానర్ పడుతుంటాయి చూడండి, అవి ఫిట్టింగ్ చేస్తుంటారు. ఇవి రెండో, అది ఒకటి ప్రాబ్లం అయితే. సో ఈ సెంటర్ది 3/4 ఇంచ్ గేట్ వాల్ వస్తుంది. సో ఇది కూర్చోదు. సో ఈ గేట్ వాల్కి అడాప్టర్ వేసుకోవాలి, దీనికి అడాప్టర్ వేసుకోవాలి, దీనికి వేసుకోవాలి. అండ్ ఆయిల్ ఎట్లాగో రాదు, ఏ పంపుకి రాదు. ఆయిల్ 1.5 లీటర్. అండ్ ఈ పుల్లి పక్కన పడేసేసి మీరు ట్రాక్టర్కి సూట్ అయ్యే పుల్లి వేసుకోవాలి. సో రిటర్న్ వాల్ నాబ్ సపరేట్గా ఇచ్చుంటారు. ఆ రిటర్న్ వాల్ నాబ్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఒకసారి ఇది కూడా టైట్ చేసేసేయండి. ప్రెజర్ ఛాంబర్ లూజ్ ఉన్నా కూడా మీకు ప్రెజర్ రాదనమాట. ఓకే, అండ్ వేరే మా దగ్గర ఉన్నది పుల్లి తీసాము, దీనికి 5 ఇంచ్ పుల్లి సెట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ బోర్డ్ సైజులో 5 ఇంచ్ పుల్లి ఉంది మా దగ్గర. 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. సో మా దగ్గర అవైలబుల్లో 5 ఇంచ్ ఉంది, 5 ఇంచ్ పుల్లి వేస్తున్నాం. సో దీంతోపాటు వుడ్రాఫ్కి, అది మనం చాబీ అంటుంటాం చూడండి వాడుక భాషలో, అది. సో ఇది ఫస్ట్గా వుడ్రాఫ్కి పెట్టేసాం, చాబీ పెట్టేసేసి పుల్లి కొద్ది ట్యాప్ చేసామంటే వెళ్ళిపోద్ది. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత బోల్ట్ వేసేయాలి. పుల్లి కలర్ చేంజ్ అయింది, ఆ పుల్లి కొంచెం సెట్ అవ్వలేదు, బోర్ చిన్నగా ఉంది. సో వేరే పుల్లి వేసి ట్యాప్ చేసి సెట్ చేస్తున్నాం. ఓకే, మరి కామెంట్స్ పెట్టకండి పుల్లి కలర్ చేంజ్ అయింది వేరే తీసుకొచ్చారని, అందుకే ముందే చెప్తున్నా. అండ్ ఈ గేట్ వాల్స్ తీసేస్తున్నాము, ఇది అండ్ ఇది చిన్నవి తీసేసి యాజ్ యూజువల్ వన్ సైడ్ ఈ ఇన్సైడ్ డైకి వెళ్ళేది అండ్ వన్ సైడ్ 1/2 ఇంచ్ వచ్చేది సెట్ చేసేసి చూపిస్తాం మీకు. సో ఈ 2 గేట్ వాల్స్ రిమూవ్ చేసేసాం. సో ఇవి బోత్ సైడ్ 1/4 అనమాట. సో ఇప్పుడు గేట్ వాల్ వచ్చేసి వన్ సైడ్ 1/4, వన్ సైడ్ 1/2 ఇంచ్ వచ్చేది ఫిట్టింగ్ చేసి చూపిస్తాం మీకు. సో మీరు హెచ్టిపి కిసాన్ క్రాఫ్ట్ 80 కొన్నారనుకోండి, మొదటగా మీరు రెడీ చేసుకోవాల్సినవి ఈ 1/4 హాఫ్ గేట్ వాల్స్ 2, ఇది 3/4 to 1/2 ఇంచ్ అడాప్టరు, ఇది 1/2 ఇంచ్ గేట్ వాల్. ఇవి ఉంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా రెగ్యులర్గా ట్రాక్టర్కి ఎలా యూస్ చేస్తారో అలా రెడీ అవుద్ది. ఇది ఎందుకంటే దీనికి అడాప్టర్ 3/4కి అండ్ 1/2 ఇంచ్ వస్తుంది ముందు. సో ఇవి 1/2 ఇంచ్ గేట్ వాల్స్ వచ్చేసి అవుట్పుట్, ఇది కూడా 1/2 ఇంచ్. అండ్ ఆయిల్ వచ్చేసి వెనకాల గ్లాస్ ఉంటుంది, ఈ గ్లాస్లో 1/2 వచ్చేలాగా ఫిల్ చేసుకోవాలి, ఎక్కువ చేయకండి. 1/2 చాలా, ఎక్కువ అంటే ఆయిల్ సీల్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే ఈ నట్ బిగిస్తారో దీనికి ఒక వాచర్ ప్రొవైడ్ చేసి ఉంటారు, ఆ వాచర్ వేసే ఫిట్ చేయండి, లేకపోతే ప్రెషర్ రాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.